ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడితే సకల కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పిలిస్తే పలికే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కోట్లాది భక్తులకు ఏలవేల్పు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడదేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడతారు. ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా సరే తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది. అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే, ముఖ్యంగా శ్రావణ మాసంలో ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. అయితే శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ఈ 3 మాసాలలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శనివారం రోజున స్వామివారికి ముడుపు కట్టండి. స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీ ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. స్వామివారికి ముడుపు కట్టే ముందు మీ ఇంట్లో ఎటువంటి మైలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్వామివారి ముడుపుకి ఎంతో శక్తి ఉంటుంది. ముడుపు అంటేనే స్వామివారి ప్రత్యక్ష స్వరూపం. కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు గణపతిని తలుచుకొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి గణపతికి నమస్కారం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని చెప్పి పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత స్వామివారి పటానికి నిండుగా తులసి మాలను సమర్పించాలి. తర్వాత స్వామివారి పటం ముందు పిండి ప్రమిదతో దీపం వెలిగించాలి. ముఖ్యంగా శనివారం రోజున దీపం వెలిగిస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు. బియ్యం పిండిలో కొంచెం నీళ్లు కానీ పాలు కానీ పోసి ముద్దలాగా తయారు చేసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకుని ఈ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి 5 వత్తులు వేసి స్వామివారి ముందు దీపం వెలిగించాలి. ముడుపు కట్టాలంటే పూజ ప్రారంభించే ముందు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని తీసుకుని పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టాలి. ఈ వస్త్రం పూర్తిగా ఆరిన తర్వాత ఇది పసుపు రంగు వస్త్రం అవుతుంది. ఇప్పుడు ఈ పసుపు రంగు వస్త్రానికి చివర్లో 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఈ పసుపు వస్త్రాన్ని స్వామివారి పటం ముందు ఉంచి అందులో 11 రూపాయలు, 21 రూపాయి బిళ్ళలు లేదా 54 రూపాయి బిళ్ళలు లేకుంటే 108 రూపాయి బిళ్ళలను వేయాలి. ఇలా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంతైనా వేయొచ్చు. ఇలా డబ్బు పెట్టిన పసుపు వస్త్రాన్ని 3 ముడుపులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. ఇలా ముడుపును కట్టేటప్పుడు ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి కష్టాలను, కోరికలను ఇలా ఏవైనా సరే స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడుపులను వేయాలి. మీరు అనుకున్న కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తామని ముందే స్వామివారికి చెప్పుకోవాలి. ఈ విధంగా ముడుపు కట్టిన తర్వాత 108 గోవిందనామాలను చదువుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. మీ ఇంట్లో ముడుపు ఉందంటే స్వయంగా స్వామివారి రూపం ఉన్నట్లే. కాబట్టి స్వామివారికి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయండి. మీరు కట్టిన ముడుపును దేవుని హుండీలో వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్న డబ్బుతో పాటు కొంచెం వడ్డీ కూడా వేసి ఎంతో కొంత స్వామివారి హుండీలో వేయాలి. ముడుపును తీసుకుని తిరుపతి వెళ్ళడం కుదరని వారు మీ దగ్గరలో ఉన్న ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా సరే
ముడుపును సమర్పించుకోవచ్చు. ఇంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలాంటి విధి విధానాలు పాటిస్తూ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ముడుపు కడితే స్వామివారి అనుగ్రహం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముడుపు కట్టినప్పుడే మీరు కట్టిన ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది. ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ చేయాలి. ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజ దగ్గర పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. అలాగే ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా తిరుమల స్వామివారి ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తిరుమల ఆలయం చుట్టూ, విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. తిరుమల ఆలయం గురించి మనకు తెలియని రహస్యాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు ఒక రహస్యమైన గ్రామం నుంచి తీసుకువస్తారు. ఆ గ్రామం గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజార్లు వేస్తారట. ఇక శ్రీవారికి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట. శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా కూడా స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. అలాగే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపున ఒక మూలకు శ్రీవారి విగ్రహం కొలువై ఉంటుంది. సరిగ్గా మీరు గమనిస్తే అది స్పష్టంగా తెలుస్తుంది. అలాగే శ్రీవారి విగ్రహం వెనుక నుండి సముద్ర ఘోష వినిపిస్తుంది. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుందట. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప మనలాంటి సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు. అలాగే గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం ముందు ఒక అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపం ఎవరు వెలిగించారనేది కూడా ఎవ్వరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దీపం కొండెక్కకుండా ఇప్పటికీ స్వామివారి ఎదుటే ఉన్నాయి. ఇక ఇటువంటి సమస్యలకు ఈ ముడుపు కట్టాలంటే అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవడం కోసం, వివాహం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, సంతానం కోసం, ఉద్యోగం కోసం, ఇల్లు కొనాలనుకోవడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, పంటలు బాగా పండాలని, మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, ఇలాంటి ఎన్నో సమస్యలకు శ్రీనివాసుడి యొక్క ముడుపు కట్టాలి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.